నా హృదయం ఎంతో కృతజ్ఞతతో స్తుతితో నిండిపోతుంది. ఈరోజున మైకల్ పాల్ బర్త్డే సందర్భంగా ఆయన మనసు విప్పి తన హృదయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎవరికీ చెప్పని సంగతులు, నాకు కూడా తెలియని సంగతులు, మీ విజయవాడ పుణ్యమా అంటూ తెలిసింది. నా భార్య ఎంత మంచిదంటే అన్ని కడుపులో పెట్టుకుంటుంది, నాకు చెప్పదు. మైకల్ పాల్ యొక్క అన్న తమ్ముడు ఎంత మంచివాళ్ళు అంటే డాడీని బాధ పెట్టకూడదు, డాడీ తట్టుకోలేడు, ఇలాంటి విషయాలు ఆయన దాకా వెళ్ళక్కర్లా అని వాళ్ళే గద్దించుకొని సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకరితో ఒకరు. నాకు తెలియకుండా నేను ఊర్లో తిరుగుతుండేవాడిని, అదొకటి మెయిన్గా. బట్ దేవుని కృపలో నాకెవరు చెప్పక్కర్లేదండి, నాకు తెలుసు. ఏమేమి చేశారో వివరాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఆయా సమయాల్లో ఆ బిడ్డల హృదయాలు దేవునితో సరిలేవు, దేవునికి దూరం అవుతున్నారు అని తెలుసు. తెలిసినప్పుడు నేను పిలిచి తిట్టను, అసలు నేను కొట్టలేదు, చిన్నపిల్లలప్పుడు కూడా కొట్టలేదు. బుద్ధి చెప్తా, గద్దిస్తా, కానీ తిట్టను. తప్పు చేశాడని వాడి మీద కోపం పెట్టుకోవటం, వాడిని తరిమేయటం. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలను పోగొట్టుకుంటున్నారు. మీ బిడ్డలు తప్పు చేసినా కూడా క్షమించే దేవుడు ఉన్నాడు సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. గర్భములో ఉన్నప్పుడే నా భార్యకి ఎంత విశ్వాసం అంటే, ఏదైనా జరిగినప్పుడు నేను బాధపడతా ఉంటే ఏమైపోతారో, వాడేమైపోతాడో, వీడేమైపోతాడో, ఇదేమైపోద్దాం అంటే పిల్లల గురించి ఎప్పుడూ నా గుండె నిండా భారమే. నేను ఒక్క మాట ఇవాళ పూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి స్తుతి చెల్లించేది ఏంటంటే, 53 సంవత్సరాల సేవ చేసిన దానికంటే నా 3 కుమారుల్ని సేవలో నిలబెట్టగలిగింది నా గొప్ప విజయం. వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్న మన కడుపున పుట్టిన బిడ్డలను సాతానికి అప్పగించుకుంటే, సంపాదించుకోలేకపోతే అంతకంటే విఫలమైన సేవ మరొకటి లేదు. అది నేను అనేక మంది దైవజనుల యొక్క కుటుంబాలను, పిల్లలను చూసి నేను నేర్చుకున్నాను. పెళ్లి కాకముందు నుంచి ఒక దైవజనుడి దగ్గర ఉన్నప్పుడు ఆ దైవజనుల పిల్లల విషయం చూసి, వాళ్ళకి ఇతర దేశాల చదువులు కాదు, వాళ్ళకి ఆడంబరాలు కాదు, వాళ్ళకి అట్టహాసం కాదు, వారు విరగాలి, నలగాలి, చిన్న వయసులోనే వారి విశ్వాసంలో ఎదగాలి అని వారిని కఠినంగానే పెంచారు. కొరత లేదు, కానీ వాళ్ళ సరదాలని నేను తీర్చలేదు. కానీ వారు యుక్త వయసుకు వచ్చినప్పుడు వారికి సామర్థ్యత ఉంది. 3 బిడ్డలు కూడా ఆజానుబాహులు, అందమైన వారు, రకరకాల తలాంతులు కలిగిన వాళ్ళు. అసలు లోకంలోకి వెళ్తే ఈ పాటికి ఎక్కడో ఉండేవారు వాళ్ళు. ఎక్కడో అంటే ఆ నరకానికి దగ్గరలో, వాళ్ళు ఎక్కడో అంటే గొప్పవాళ్ళు అయిపోతారు అనుకుంటారేమో. మనుషుల దృష్టిలో ఒకవేళ ధనవంతులుగా, సెలబ్రిటీస్గా ఉండొచ్చేమో, కానీ ఇవాళ దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉన్నారండి. నిజంగా వారి 3 పెంపకం, కొన్ని విషయాలు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళే బాడీ గార్డ్సు, వాళ్ళకి వాళ్ళే స్నేహితులు, వాళ్ళకి వాళ్ళే ఒక్కోసారి నా ముందు ఎప్పుడు గట్టిగా మాట్లాడుకోరు. 3 ఒకరితో ఒకరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారే, నా ఎదురుకుండా చేయకుండా నేను తట్టుకోలేను, నా గుండె తట్టుకోలేదు అంటే నా ఎదురుకున్నప్పుడు చక్కగా ఉంటారు. కావాలంటే అవతలకి వెళ్ళి చెప్పుకుంటారు, తిట్టుకుంటారు, అవసరమైతే కొట్టుకుంటారు, సరిదిద్దుకుంటారు. అన్నదమ్ములకి ఆ బంధం ఉండాలని. వాళ్ళు ఎదిగొచ్చినా, పెళ్ళిళ్ళైనా, పిల్లల తండ్రులైనా ఆ రీతిగా ఈరోజు జీవిస్తున్నారు. అందుని బట్టి నేను దేవునికి నా హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నాను. కుటుంబం కంప్లీట్ అవ్వాలంటే పురుషుడికి భార్య ఉండాలి, బిడ్డలు ఉండాలి. ఇవాళ నా 3 బిడ్డలు, బిడ్డలకు వచ్చిన మరొక 3 బిడ్డలు, ఆడబిడ్డలు, మా కూతుర్లు లేరనే లోటు తీర్చిన, మా ఇంటికి వచ్చిన కోడళ్ళను పడే కూతుర్లు,
వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారులు తేజ టీవీ దగ్గర కూర్చోబెట్టి 20 సంవత్సరాల నుంచి టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళు వాక్యం వింటూ అదే పద్ధతిలో, అదే స్పిరిట్, అదే ఆత్మ కలిగి ఉన్నారు. కాబట్టి ఇవాళ దేవుని ఆత్మ మా అందరి హృదయాలను ఐక్యపరుస్తుంది. డిఫరెంట్ థీరీలు లేవు, డిఫరెన్సెస్ లేవు. వ్యత్యాసమైన మినిస్ట్రీస్ ఉన్నాయి, వ్యత్యాసమైన తలాంతులు ఉన్నాయి. కానీ ఆ ప్రేమ బంధం, మాతో కలిసిపోయిన మా కుమార్తెలు, నిజంగా వారు ఎంత సహాయకరంగా నా కొడుకులకు ఉన్నారో చూస్తే నేను నా కొడుకుల కంటే ఎక్కువగా నా కోడలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా, నేను గర్విస్తా. దానికి ముఖ్యమైన కారణం అత్తగారు మంచిది కాబట్టి. అత్తగారు కనుక పక్షపాతం చూపిస్తే, జగడాలు తీసుకొస్తే కుటుంబాల్లో కలహాలు తప్పవు. వాళ్ళ తన కూతురులాగానే స్వీకరించింది. 3 సంవత్సరాలు వాళ్ళ వివాహం అయిన తర్వాత కూడా మాతోటే ఉన్నారు. కాబట్టి ఏక మనసుతో దేవుని సేవలో దాగుండి సేవ చేశారు. తగిన సమయంలో ఇప్పుడు బయటకు వచ్చి పోరాడుతున్నారు. ఇప్పుడేమి మీకు చూడటానికి గొప్ప సేవగా కనపడుతుందేమో కానీ, అంటే ఆర్భాటాలు కనపడుతున్నాయేమో కానీ, వారి సమస్యలు ఇప్పటికీ నాకు తెలుసు. ఫైనాన్షియల్గా పరిచర్యల్లో అద్దెలు కట్టుకుంటూ, హాల్స్కి అద్దెలు కట్టుకుంటూ, సొంత స్థలాలు లేకపోయినా, సొంత ఇల్లులు లేకపోయినా, రెగ్యులర్గా ఒక పెద్ద చర్చెస్ లేకపోయినా, కాంగ్రిగేషన్ లేకపోయినా, పోరాడి ఒక్కొక్కడిని పట్టుకొని ప్రభు కొరకు సంపాదిస్తున్నారు. ఇది నిజమైన సేవ. మనం వేల మంది సంపాదించడం కంటే మనం మన వారిని సంపాదించుకోవటం. సంఘములో యేసు ప్రభు ఒక 12 మందిని సిద్ధపరిచి వదిలిపెట్టారు. లోకమంతా సువార్త అందిపోయింది. అలాగ ప్రతి సంఘములో ఒక 12 మంది ఏకాత్మ కలిగిన వారు, ప్రార్థనాత్మ కలిగిన వారు, ధారాళ హృదయం కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, తెగించేవారు, పోరాడేవారు, ప్రార్థనలో పోరాడేవారు ఉన్నట్లయితే పరిచర్య స్మూత్గా ఎన్ని గరుకు స్థలాలైనా, ఎంత కఠినమైన పరిచర్యలైనా చేసుకుంటూ పోవచ్చు. సో ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే నా 3 కుమారులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఒకసారి రండి బై దగ్గర. ఒక్కోసారి అనుకుంటాను నా పెద్ద కుమారుడు సిఐడి ఆఫీసర్ అయి ఉంటే భలే ఉండేదని. ఎలా పసిగడతాడో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్. రాబోయేదాన్ని పసిగడతాడు, హెచ్చరిస్తాడు. మొహమాటం లేదు, ఎవడైనా సరే మొహమాటం లేదు. ఏంటంటే అదొక ప్రత్యేకమైంది. మా 2వ కుమారుడు గురించి ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా. ఈయనకు పేరుంది మా ఇంట్లో, నీ ముద్దుల కొడుకు అంటుంది నా భార్యని. ఎప్పుడు ఎంట పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ ముద్దుల కొడుకుని ఎవరిని ఎత్తుకుపోతారేమోనని, సైతాన్ని ఎత్తుకుపోతేమోనని. అయినా కూడా వారు తప్పించుకొని తిరిగారని ఇప్పుడు చెప్పింది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. బట్ దేవుడు వదిలిపెట్టాడు కదా. ప్రార్థనతో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో బతకలేరు, తప్పిపోతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు. నా భార్యకి ఇచ్చిన వాగ్దానం ఒకటే చెప్పొద్దు తను ఎప్పుడు, అర్ధాంతరంగా అకస్మాత్తు మరణము కొరకై నీవు బిడ్డల్ని కనలేదు, నీ బిడ్డలకు ఏక హృదయము ఏకాత్మ ఇస్తాను. అదే పట్టుకుంటాం అంతే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను బాధపడుతున్నా కూడా తను వదిలిపెట్టదు. నేనైతే నాకు తెలియదు ఎన్ని రాత్రులు నా బిడ్డల కోసం తిండి తినకుండా, నిద్ర తప్పకుండా మూలుగుతున్నాను. ఒకవేళ ఆ కొడుకులకు కూడా పూర్తిగా తెలియదు, నా భార్యకు తెలుసా లేదా చెప్పు. సోఫాలో కూర్చొని ఏడుస్తుంటే పక్కన నిలబడి ఎంతసేపు ఏడవదు, ఊరుకోమందు. నా ఫీలింగ్కి నా కళ్ళెమ్మడ కారిపోతుంటాయి నీళ్ళు, కాళ్ళు వాసిపోతాయి, తన కంటెమ్మ నీటి రాదు, స్తంభంలాగా నిలబడద్దు ధైర్యంగా. ఊరుకోండి అంటది మధ్యలో మాత్రం. ఎప్పుడన్నా
దేవుని కృప అండి నా పట్ల, నాకు ఇచ్చిన భార్యను బట్టి, నా 3 కుమారులను బట్టి ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ యూ. మరి రాజ్ ప్రకాష్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలా మంచి చూడనబడే నువ్వు కూడా అప్పుడప్పుడు మెసేజ్ల్లో చెప్తుంటేనే ఇట్లా అవునా అనిపిస్తుంది నాకు. బట్ ఏదేమైతేనే 3 దేవుని ప్రేమతో పట్టబడ్డారు, దేవుని సేవలో సాగుతున్నాడు. కాబట్టి ఆయన చాలా సంతోషం, చాలా సంతోషం. 3 ఒకసారి రండి. చెట్టు తిన్నా చేస్తారు రాదు. ఒకసారి ఫోటో తీసినండి.